ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 1.4 టీఎంసీలు పొలాలను ముంచేస్తోంది భారీగా వరద నీరు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. గోదావరి ఉపనది స్వర్ణ వాగుపై స్వర్ణ ప్రాజెక్టు ఉంది. ఎడమ కాలువ ద్వారా నిర్మల్, అడెల్లి, సారంగపూర్, ధని గ్రామాలకు సాగునీరు అందుతూ ఉంటుంది. ఈ క్రమంలో స్వర్ణ ప్రాజెక్టుకి గండి పడింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా గండి పడిన నేపథ్యంలో ఆ వాగు గుండా ఏ స్థాయిలో వరద ప్రవాహం వెళ్తుందనేది ఎప్పుడైతే గండి పడిందో ఆ గండి పడిన తర్వాత లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరుకుంటోంది. గండి పడిన నేపథ్యంలో భారీగా వర్షపు నీరు ఇప్పుడు ఆ ప్రాంతాలను ముంచేస్తోంది. గోదావరికి ఉపనదిగా ఉంది స్వర్ణ ప్రాజెక్టు, స్వర్ణ నది. ఈ నేపథ్యంలో స్వర్ణ నది ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన తమ బతుకుని ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్వర్ణ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేరుగా రవి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఏ ప్రాంతాలు ముంపుకి గురయ్యాయి ఇప్పటికే? ఎస్ సచిన్, ప్రధానంగా మనం స్వర్ణ ఎడమ కెనాల్ వద్దనే ఉన్నాం. ఎడమ కెనాల్ వద్ద ఆ పరిస్థితి చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. ఇదే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఎడమ కెనాల్ దాదాపుగా 9,000 ఎకరాలకు నేరుగా ఆయకట్టు ఉంది. 6 గేట్లు ఏర్పాటు చేసేసి 1.73 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని ప్రధానంగా దీని సామర్థ్యం ఉంది, ప్రాజెక్టు సామర్థ్యం. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా కొంత ఆ నిర్లక్ష్యానికి గురైందని చెప్పక తప్పదు. ఎందుకంటే కెనాల్కు సంబంధించిన పూర్తి వర్క్ ఏదైతుందో అది ఎక్కడ పూర్తి కాలేదు. ఎడమ కెనాల్కు సంబంధించిన వర్క్ నేరుగా తవ్వేసి అటు ఇటు మట్టిపోయడంతో ఈ ప్రధాన సమస్య ఎదురైంది. అదే సమస్య దగ్గరే ఇప్పుడు మనం ఉన్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇదే ఏదైతే గండి ఉందో ఆ గండి దాదాపుగా అక్కడి నుండి ఇక్కడి వరకు నేరుగా గండి పడింది. ఆ గండితో దాదాపు ఒక 200 ఎకరాల భూమి అంటే భూమిలో సాగు చేస్తున్న రైతులకు అన్యాయం జరిగిందని ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రస్తుతానికి చూపెడుతుంది. అయితే కాస్త మనం ఆ పైనకు చూపెట్టినట్టు కనుక అయితే పైన నేరుగా పంట పొలాలు ఉంటాయి. ఆ పంట పొలాలు అన్నీ కూడా పత్తి కావచ్చు, అదేవిధంగా కూరగాయలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కెనాల్ తెగిపోవడంతో అకస్మాత్తుగా వచ్చిన వరద నీరుతో నేరుగా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడింది. అయితే ఇది గోదావరికి ఆ ఉపనదిగా ఈ స్వర్ణ ప్రాజెక్టు ఉంది. స్వర్ణ ప్రాజెక్టుపై చాలా మంది రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అది ఆశలుగానే మారిపోయాయి. ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సంబంధించి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని రైతులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇది సారంగపూర్ మండలం పక్క సాయినగర్ దగ్గర ఉన్నాం. సాయినగర్ నుంచి కరెక్ట్గా 700 మీటర్ల దూరంలో ఈ ఏదైతే ఇప్పుడు గండి పడిందో ఆ గండి ఎడమ కెనాల్కి గండి పడింది. మనతో పాటు రైతులు ఉన్నారు. రైతులు ఏమంటున్నారు ఏంటి ఓసారి మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? ఈ సమస్య ఎందుకు ఎదురవుతుంది? ఇది సార్ ఇంతకు ముందు కెనాల్ వర్క్ చేశారు సార్. న్యూ కెనాల్ వర్క్ ని పూర్తిగా కంప్లీట్ చేయకుండా ఏదో ఇష్టరాజ్యంగా వర్కులు చేసి అక్కడ నుంచి దొబ్బి పక్క గిడ ఓన్లీ ఇట్లా కుప్పల్లాగా వేసి వెళ్ళారు సార్. దాని తర్వాత లాస్ట్ ప్రతి సంవత్సరం సార్ ఈ కెనాల్ అనేది ప్రతి సంవత్సరం తెగిపోతుంది. ఎక్కువ వర్షం రావడం వల్ల ఇంట్లో వాటర్ రావడం వల్ల ప్రతి సంవత్సరం తెగిపోతుంది. లాస్ట్ ఇయర్ సార్ 2 years బ్యాక్ కూడా అక్కడ పెద్ద గండి పడింది సార్. గండి పడితే సార్ ఏ గారికి కానీ దీనికి సంబంధించి అధికారులకు సార్ నిలదీస్తే సార్ వస్తుండ్రు. వచ్చి మాకు ఇక్కడ చెప్పి ఏం చేస్తున్నట్టే సరే రండి ఆఫీస్కి రండి మాట్లాడదామని చెప్పేసి సార్ ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత మేము ఫోన్లు చేసిన అక్కడ పోయి కలవకుండా చేయబట్టి సార్ తర్వాత గండి పడిన తర్వాత సార్ మేము రెజ్యులం అందరం కలిసి సార్ దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టి అక్కడ మురం వేసి చేయడం జరిగింది సార్. దీని తర్వాత ఏమంటే సార్ యాక్చువల్లీ ఈ కెనాల్కు సార్ వర్క్ అనేది మొత్తం ఓన్లీ మురం వేసి దాదాపుగా ఏం బండలు వరకుండా కానీ సిమెంట్ వర్క్ చేయకుండా సార్ పూర్తిగా ఈ కెనాల్ అనేది మాకు సార్ రైతులకు ఒక శాపంగా మారింది సార్. మాకు చాలా అంటే చాలా డేంజర్ అవుతుంది సార్. ప్రతి ఏటా అడగలేదా మీరు అధికారులను నేరుగా ఎందుకు ఈ అసంపూర్తి గిడిచబెట్టిండ్రు? ఇట్లుంటే ఎక్కడ పడితే అక్కడ తెగిపోతుంది, వరద ఉధృతి పెరుగుతుంది, ఇది ఎప్పుడు ఫ్లోటింగ్ ఉండే ప్రాంతం, అటు స్వర్ణ
గోదావరికి ఉపనది కాబట్టి ఇబ్బంది అవుతుందని అడగలేదు. అధికారులకు అడిగినాం సార్, చాలా సార్లు అడిగినాం. అడిగితే అధికారులు ఏమంటారు, అగో చేస్తున్నాం ఇగో చేస్తున్నాం అంటే ఇక్కడ వస్తారు, పిలవంగానే వస్తారు, చూసి కథ ఇట్లా వస్తారు, బైక్ తీసుకొని వచ్చి చూసి చక్కచక్క చూసి వెళ్ళిపోతారు. దాని తర్వాత రెస్పాన్స్ ఎవ్వరు రెస్పాన్స్ అవుతలేదు సార్. చాలా పరిస్థితి దారుణంగా ఉంది సార్ మా రైతులు. అది దాదాపుగా ప్రతి ఏటా సార్ 100 నుంచి 200 ఎకరాల మాకు పత్తి పంట కానీ, కూరగాయలు కానీ సార్, సోయాబీన్ కానీ, వరి పొలం పంట కానీ సార్, చాలా అంటే చాలా నష్టపోతున్నాం సార్. ఈ నష్టం మాకు ఎప్పుడైతే కినాల్ మారింది సార్, మాకు ఒక శాపంలో మారింది సార్. ఈ కినాల్ పెద్ద శాపంలో మారింది, చాలా అన్యాయం చేస్తుంది. ఎప్పుడన్నా ఇరిగేషన్ అధికారులకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఈ అంశం చెప్పే ప్రయత్నం చేసినాం సార్. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉండే సార్, ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం. ఎమ్మెల్యే గారు కూడా ఏం చేసిందంటే ఏ సార్ చెప్పడం జరిగింది ఈ సమస్య గురించి చెప్తే సార్, ఏ గారు ఏం చేసినంటే ఎమ్మెల్యే కూడా అవును సార్ చేద్దామని చెప్పేసి తర్వాత మేము వేస్తే సార్ మాకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు సార్. ఆఫీసర్లు ప్రతి ఒక్క ఆఫీసర్లు చిట్టి తిరిగి సార్ ఆఖరికి మా ఓన్ అమౌంట్ తోటి మురం పోయడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ అక్కడ మురం పోసినాం సార్, మళ్ళీ ఈ ఏడు సార్ ఇక్కడ తెగిపోయింది. చాలా అంటే చాలా నష్టంలో ఉన్నాం సార్ రైతులందరం. కానీ పేరు యోగేష్ సార్, ఇదే సాయినగర్ తండా మాది. మాకు ఎవ్రీ ఇయర్ ఈ సమస్య అనేది ఎదురు అవుతూనే ఉంది. సో ప్రీవియస్ పాస్ట్ సెకండ్ ఇయర్ లో సేమ్ ఇలానే అయింది. సో మేము 3 వాళ్ళు అందరం కలిసి అరౌండ్లీ 2 to 3 lakhs వరకు మేము ఓన్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇది చేసినాం. సో ఈ ఇష్యూని అంతా గవర్నమెంట్ ఆఫీసర్స్కి కానీ వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసినాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇన్ఫార్మ్ చేసినప్పుడు సరే చూద్దామని అంటారు. సో మేము దానికి కొంచెం ఫాలోఅప్ చేసాం అనుకోండి. సో మేము కొంచెం ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు వస్తున్నారు, వచ్చి నార్మల్గా చూసి ఓకే చేద్దాం అని చెప్పేసి ఫొటోస్ తీసేసుకొని ఏదో పేరుకి తగినట్టు ఫొటోస్ అలా వాళ్ళ ఆఫీసర్స్ అడుగుతారు కదా, వెళ్ళినాం అన్నట్టు వెళ్తారు, తీసుకొని ఓకే విత్ ఇన్ 1 week లో 1 month లో మేము చేస్తామని చెప్పేసి వెళ్తారు. మళ్ళీ మేము ఆఫీస్కి వెళ్తే సరిగా రెస్పాన్స్ ఉండరు, కాల్ చేసే వాళ్ళేమో లిఫ్ట్ చేయరు. సో మాకు ఇది ఏమంటే ఈ కెనాల్ అనేది ఒక డిజాస్టర్ లెక్క అయిపోయింది మాకు. ఇప్పుడు నిన్న నైట్ వర్షంతోనే ఇది ఇంత ప్లేస్ అనేది పోయింది కదా. సో ఈ వాటర్ అనేది స్టేట్ ఇప్పుడు మా పొలాలకే వెళ్తుంది. ఆల్రెడీ మా పొలం అనేది సైడ్ నుంచి మొత్తము డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇప్పుడు అది మాకు ఒక నష్టమే. ముందే మేము ఫార్మర్స్, మాకు మనీ కొంచెం ఇది ఉంటుంది. దీనివల్ల యాక్చువల్లీ కెనాలే ఆఫ్ చేశారు. వాళ్ళకి అడిగితే కంటిన్యూ చేస్తాం అది అంటారు. ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇలానే ఏదో ఒకటి స్టోరీని రిపీట్ చేస్తున్నారు తప్ప ఎవ్రీ ఇయర్ దానికి అసలు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తలేరు. అట్లీస్ట్ ఈ ఇయర్ అన్న ఆర్టీవీతోని మాకు దీనికి కంప్లీట్గా సొల్యూషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాము. ఏం జరుగుతుంది సార్? ఇది కెనాల్ అయితే మాకు రైతులకు చాలా ప్రమాదంగా మారింది సార్. తీసినప్పటి నుంచి ఏ ప్రభుత్వం గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్తానే ఉన్నాం. ప్రతి ఆఫీస్కు చుట్టూ తిరగడం, రావడం, చెప్పడం, వచ్చి అలానే వెళ్ళిపోవడం ఉంది సార్. పంట కానీ, కూరగాయలు కానీ, పొలం కానీ, పత్తి కానీ మొత్తం ప్రతి ఇయర్ ఇట్లానే కొట్టుకుపోవడం, నష్టం జరిగిపోవడం ఉంటుంది సార్. ఈ కెనాల్ ఎప్పటి నుంచి అయితే తీశారో ఇది రైతుల గురించి చాలా శాపంగా మారింది సార్. మాకు దీనికి పూర్తి సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాం సార్. ఈ పరిస్థితి మనతో పాటు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మాట్లాడుకుంటాం. ये बोले तो ये नहीं था, जब पानी मुदाम नहीं था हमारे को, ये आए जब से हमारे को बहुत तकलीफ हो रहा है. हमारा बीरकाया, कपास, सोयाबीन, धान मड़ी आज 300, 400, 500 एकड़ पूरा गाया. पूरा रो रहे, हमारा औरत रो रहे, घर वाले रो रहे. 2 साल से कुछ नहीं, एमएलए आके देख रहे, सब आगे देख रहे, वही मुरुम ऐसे ही रह रहा, उसको कोई बादशाह नहीं बना रहे. वो हम पैसे डाल के 1.5 लाख रुपए डाल के मुरुम डाल के वो तो फूटा नहीं, इधर फूट गया, उसको कोई आके देखते नहीं, यहाँ देखते नहीं. हमारा पूरा शेतकरी का पूरा धिंगाना हो जा रहा. अब मरने को, दवा पीने को तैयार है हम लोग.